స్నానం అనమాట. పుట్టుకోక్కు తినొచ్చో తినకూడదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి. మా ఇంకా అవ్వాలి కదా. ఇంకా అమ్మ అయితే అన్నం నాకు తెచ్చేసింది మటన్ వేసి. అది చూడండి ఎలా తింటుండో బాబు. మా డాడీకి ఇప్పుడు కాఫీ కలపమన్నాను, కాఫీ కలుపుతానన్నారు. కాఫీ విత్ బ్రెడ్ అయితే తినేయాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఏంటి తెల్లవారుసరికి పొగ తలకి వేయించుకుంటున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు అయితే 21 days స్నానం కంప్లీట్ అయిందనమాట. అందుకోసమే తలకి స్నానం అవడం వల్ల అమ్మ తలకి ఎక్కువ నీరు వండకూడదని చెప్పేసి ధూపం అయితే వేస్తుంది అనమాట. సో ఫైనల్గా హ్యాపీ అనమాట, 21 days కంప్లీట్ అయిపోయినందుకు. చిన్న భుజంకి కూడా స్నానం అయిపోయింది. అలానే ఈరోజు గీతు పాప కూడా వేగంగా లేచిపోయింది అనమాట. సో కొంచెం మా అమ్మకి వేగంగా ఈరోజు పని అయితే అయ్యింది. ఇంకా మాకైతే చెప్తుందనమాట, ఎండలోకి వెళ్దాం పదండి, ఇంకా పాపని చిన్నదాన్ని ఎండలో పెడదామని చెప్పేసి డైలీ మేము చిన్నమ్మనైతే ఎండలో పెడుతున్నామన్నమాట. 9లోకి వచ్చిన ఎండ మంచిది కాబట్టి. సో ఇలాగ రోజు గడుస్తుంది. ఈరోజు అయితే మటానికి ఏమో చేస్తుంది నా కోసం. వండినప్పుడైతే నేను దగ్గర ఉండాలండి, వెళ్ళిపోతాను. ఉల్లిపాయలు కూడా ఏపీసీ సైడ్కి వదిలిందంట, తర్వాత అవేవో కలుపుతుంది అని చెప్తుంది. ఆ వాసన వస్తుంది కదా మనకి, ఎక్కదు. వండినప్పుడు అదే తినడానికి మాత్రం నోరు బాగా ఉంటుంది, వండినప్పుడు నాకు ఆ మటన్ వాసన అసలు నచ్చదు అనమాట. ఈరోజు యాక్చువల్గా మత్తుగా నిద్ర పట్టింది ఫ్రెండ్స్ అసలు. బట్ చిన్నదే మళ్ళీ లెగిసిపోయింది. వాళ్ళు ఫోన్ చేయడమే నేను లెగిసాను. 3 గోల సైడ్కి నేను సెల్లబెట్టాను మత్తుగా ఉందని. సో అమ్మ అయితే ఇప్పుడు కర్రీ వండేసింది ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ చూసి ఇచ్చింది అనమాట, బాగానే ఉంది. మటన్కి ఏమో వచ్చేసరికి, వాళ్ళకి వచ్చేసరికి ఈరోజు అయితే బిర్యానీలు తెచ్చుకుంటారు. బట్ నేను తినకూడదు కదా, వాళ్ళకి అది చూస్తూ నేను ఉండాలన్నమాట. మళ్ళీ మనం బిర్యానీ తినే టైం వచ్చేసరికి 3 to 6 months కంపల్సరీగా పడుతుంది. అయ్యసలే ఫేవరెట్ కర్రీ అయితే లాస్ట్కి వచ్చింది అనమాట. జస్ట్ ఇదైతే పుట్టుకొక్కు ఎవరో ఇచ్చారంట, అప్పుడే వండేస్తుంది. పుట్టుకొక్కు తినొచ్చో తినకూడదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం తినకూడదని అందరూ చెప్తారు, ఆ విషయం నాకు తెలుసు. ఇదైతే ఇగోండి మటన్కి మా ఇంకా అవ్వాలి కదా, ఫ్రై అవ్వాలి. ఇంకా కాకపోతే ఇది పుట్టుకొక్కు ఉంటుంది కానీ ఉంచేస్తుంది అనమాట, ఏ రోజు తినరు. రేపు వస్తారు, రేపటి కోసం ఏపేసి వదిలేస్తుందేమో నాకు తెలిసి. రేపు రాత్రికి పాపం, లేదంటే ఎప్పుడు వచ్చినా కూడా పప్పు బంగాళదుంప అంటారు మా ఆయన. ఎందుకంటే అతను ఎప్పుడు వచ్చినా శనివారమే వస్తారనమాట. ఈ శనివారం ఏముంటుంది మ్యాక్సిమం ఇంట్లోని పప్పు బంగాళదుంపే వండుతావు మా ఇంట్లో మాత్రం. సో అందుకంటే ఎప్పుడు వచ్చినా పప్పు బంగాళదుంపే కదా, ఇంకేం ఉంటుంది అని అంటారు. రేపు అలా అయితే అతను వస్తే చపాతీ ఎన్నో, అమ్మ రేపు చపాతీ ఎన్నో ఆ కూర పెట్టి బాగుంటుంది. చపాతీ అలానే ఇష్టంగా మా ఆయనకి. ఇంకా అమ్మ అయితే అన్నం నాకు తెచ్చేసింది మటన్ వేసి. రెడీ అయిపోయింది, తినిపిస్తుంది అనమాట. గీత్క లేచింది, గీత్క కుట్టి మటన్ నేను తినిపిస్తున్నా. పాపం దానికి 3 రోజులు బట్టి చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ అంటే ఈరోజు ఇచ్చాను అనమాట. అవి వస్తున్నాయి, ఎందుకంటే 2 రోజులు కార్తీక మాసం కదా. ఇంకా నాకు వద్ద ఎక్కడ పడే 2 రోజులు మరి కార్తీక మాసం కదా, తినకూడదని చెప్పేసి. బాగుంది, మసాలా లేకూడదు కదా. మసాలా లేకుండా చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ మటన్. ఎత్తే నాకు ఎవరు వచ్చారు. అది చూడండి ఎలా తింటుండో బాబు. 4 రోజులు అయింది మొక్క ముట్టుకొని. గీత్కకైతే నేను తినిపిస్తున్నాను అనమాట. నాకైతే మాత్రం చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ అసలు. ఇప్పుడే అన్నం తిన్నాను అనుకోండి, కానీ చికెన్ అంటే ఇష్టం కదా మనకి. బట్ 3 months వరకు నియర్లీ తినకూడదు అని అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో అబద్ధమో మరి నాకు తెలీదు, చూద్దాం ఎన్ని డేస్. 6 నెలలు గట్టు కాదు, వీడు మరీ చెప్పేస్తాడు 6 నెలలు అట. నేను ఏటైపోవాలి ఫ్రెండ్స్ 6 నెలలు తినడం మానేస్తే. మధ్యాహ్నం అయితే తినేసిన ఫ్రెండ్స్, నిద్ర వస్తుంది బట్ పడుకోవడం అయితే అవ్వలేదు అనమాట. బిర్యానీ అక్కడ వాళ్ళు తిన్నారు ఫ్రెండ్స్, నా ఎదురు కూర్చొని తిన్నారు. 2 bucket బిర్యానీలు చిన్న తెచ్చుకోనరు అసలు. అవి చూస్తుంటే నోరు ఊరిపోతుంది. కాకపోతే వాళ్ళకి పాపం బాగా మసాలా ఏదో ఎక్కువైపోయిందంటే ఒక బకెట్ బిర్యానీ వదిలేశారనమాట. ఇప్పుడు ఎవరెవరికి దానాలు చేస్తారంట.
సో ఇప్పుడు నిద్ర వస్తుంది బట్ పడుకోవడం వాళ్ళు పాపకి ఇప్పుడు ఈవినింగ్ కాపడానికి కూడా ఆవిడ వచ్చేసారనమాట. మా డాడీకి ఇప్పుడు కాఫీ కలపమన్నారు, కాఫీ కలుపుతానన్నారు. కాఫీ విత్ బ్రెడ్ అయితే తినేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, బేకరీ బన్ తీసుకొచ్చారనమాట డాడీ. అలానే కాఫీ తింటూ ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ బ్లాగ్ కూడా నేను ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. ఇంకా నేను రెస్ట్ తీసుకుంటా, ఫుల్ టైర్డ్గా ఉంది అనమాట, నైట్ నిద్ర లేకపోవడము. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.